హాయ్ వ్యూవర్స్, బాగున్నారా అందరూ? ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో కలిసి గుడికి వచ్చాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ గుడి ఎక్కడ, ఎలా వెళ్ళాలి అని అనుకుంటున్నారా? ఇది ఎక్కడో కాదు, మన విజయవాడ దగ్గరలోనే. ఎలా వెళ్ళాలో చెప్తా వినండి. ఈ గుడి దగ్గరికి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు ఫ్రెండ్స్. ప్రకాశం బ్యారేజ్ దాటిన దగ్గర నుంచి కరకట్ట మీదుగా షార్ట్ కట్లో బైక్ మీద వెళ్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. లేదంటే విజయవాడ కానీ గుంటూరు నుంచి కానీ తుళ్ళూరు వెళ్ళే బస్ ఎక్కి తుళ్ళూరులో దిగి అక్కడి నుంచి కిరాయికి ఆటో మాట్లాడుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి ఒకేసారి కిరాయి మాట్లాడుకొని వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, పదండి గుడి చూసేద్దాము. గుడికి ముందు కొలను ఒకటి ఉంది, చూశారు కదా. భక్తులు ఒకప్పుడు అందులో స్నానాలు కానీ లేదంటే కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే లోపలికి వెళ్ళేవారంట. ఇప్పుడైతే అందులో వాటర్ తగ్గిపోయాయి, చాలా తక్కువ ఉన్నాయి, బురదగా ఉంది. గుడి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. గుడి ఆవరణలు కూడా, చుట్టుపక్కల పొలాలు, తోటలు, మధ్యలో గుడి, న్యాచురల్ వాతావరణం. ఇది శివాలయం ఫ్రెండ్స్. ఈ గుడి పేరు అష్టకాల భైరవ స్వామి టెంపుల్. నేను చెప్పిన విధంగా రావడానికి కొంచెం ప్రాబ్లం అనిపించినా కూడా బైక్ మీద వచ్చే వాళ్ళైతే అష్టకాల భైరవ స్వామి టెంపుల్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకున్నా కూడా ఇక్కడికి రావచ్చు. ఇక్కడ కాలభైరవ స్వామి కూడా ఉన్నాడు. మీకు ఇది తెలుసా? ఈ గుడిలో ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉంది. అదేంటంటే ఫోన్ మాత్రం అస్సలు పనిచేయదంట ఒక ప్లేస్లో. అక్కడ కెమెరా కానీ సిగ్నల్స్ కానీ అసలు ఫోన్ మొత్తం డెడ్ అయిపోతుందంట. అది విన్న తర్వాత నుంచి నాలో క్యూరియాసిటీ చాలా ఎక్కువైంది. ఎప్పుడెప్పుడు చూడాలా అని. అంత పవర్ఫుల్ అంట ఈ గుడి. గుడి మాత్రం చాలా పెద్దగా ఉంది. నాకు తెలిసి దగ్గర కొన్ని ఎకరాలు ఉంటుంది అనుకుంటున్నా. తిరగడానికి ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గుడి ఆఫ్టర్నూన్ వరకే ఓపెన్లో ఉంటుంది. అండ్ మనకి వచ్చే దారిలో చూసుకున్నట్టయితే మంతెన సత్యనారాయణ గారి ఆరోగ్యాలయం కూడా కనిపిస్తుంది. రోడ్డు పక్కనే ఉంటుంది, చాలా పెద్దగా ఉంది. రోడ్డు మీద వెళ్తూ చూశాను. ఈ గుడి మాత్రం చాలా మహిమ గల గుడి అంట ఫ్రెండ్స్. ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకుంటూ ఉంటారంట. ఎప్పుడు చూసినా భక్తులు వస్తూనే ఉంటారంట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ గుడిలో అన్నప్రసాద కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మనకి ఇక్కడ ఈ గుడికి సంబంధించిన అర్చన కానీ ప్రతి డీటెయిల్స్ ఏవైనా కానీ ఇక్కడే దొరుకుతాయి. ఇంకొకటి, ఈ గుడి ప్రసాదాలు కూడా ఇక్కడే ఉంటాయి. అర్చనలు చేయించుకోవాలన్నా ఇక్కడే టికెట్స్ ఇస్తారు. ఈ అర్చనకి ఇంత అవుతుంది లేదా ఈ హోమానికి ఇంత అవుతుంది అనే డీటెయిల్స్ మొత్తము ఇక్కడ ఉంటాయి. ప్రసాదాలుగా బొబ్బట్లు, పులిహోర పెడతారు.
మనకి 2 రోజుల్లో మహాశివరాత్రి ఉంది కదా, దానికోసము గుడిని ముస్తాబు చేస్తున్నారు. శివరాత్రికి మాత్రం చాలా అట్టహాసంగా ఉంటుందంట. సంబరాలు అంబరాన్ని తాకేలాగా ఉంటాయని చెప్పుకుంటున్నారు భక్తులు. ఈసారి ఈ శివరాత్రికి మీరందరూ దగ్గరలో ఉంటే మాత్రం ఈ గుడిని దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని రకాల శివలింగాలు ఉన్నాయి, వస్తే ఏది మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా చాలా బాగుంది, చూడదగిన ఆలయం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాగే మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. నా వీడియోస్ నచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేయమని అడుగుతూ, నా వీడియోస్ని లైక్ చేస్తూ, ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా.